ఈ వ్యక్తి ఈ గ్యాజెట్ లో ఊదిన వెంటనే దీనికి ఉండే ఫ్యాన్ తిరిగింది. కానీ ఎప్పుడైతే దాని పక్కన ఉన్న అతని ఫ్రెండ్ ఊదాడో అప్పుడు అందులో నుంచి పౌడర్ బయటకు వచ్చింది. ఫ్రెండ్స్, ఈ డివైస్ పేరు డైవర్స్ లాంగ్ టెస్టర్. పేరు విని ఇదేదో లంగ్స్ కి సంబంధించిన గ్యాజెట్ అనుకున్నారు. యాక్చువల్లీ ఇది ఒక ప్రాంక్ టూల్. ఈ టూల్ లో 2 హోల్స్ ఉంటాయి, మెయిన్ హోల్ అండ్ హిడెన్ హోల్. మెయిన్ హోల్ లో గాలి ఊదినప్పుడు ఇందులో నుంచి పౌడర్ బయటకు వచ్చి మనిషి ముఖం మీద పడుతుంది. అండ్ హిడెన్ హోల్ లో గాలి ఊదినప్పుడు పైన ఉండే ఫ్యాన్ తిరుగుతుంది. సో దీని గురించి తెలిసిన వ్యక్తి మెయిన్ హోల్ 4తో కవర్ చేసి కింద ఉన్న హిడెన్ హోల్ లో గాలి ఊదుతాడు. దీంతో ఫ్యాన్ తిరుగుతుంది. అయితే అందరికీ ఈ ట్రిక్ గురించి తెలియదు. అందుకే అందరూ మెయిన్ హోల్ లోనే గాలి ఊదుతారు. ఇది ఈ ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ కత్తి. ఎందుకంటే ఇది ఎటువంటి ఫోర్స్ ఇవ్వకుండానే వస్తువులను ఈజీగా కట్ చేసేస్తుంది, ఈవెన్ పేపర్ ను కూడా. ఫ్రెండ్స్, దీని పేరు అల్ట్రాసానిక్ నైఫ్. ఇది ఒక ఎలక్ట్రిక్ నైఫ్ అన్నమాట. దీన్ని యూజ్ చేస్తున్నప్పుడు ఇందులో అల్ట్రాసానిక్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి. దీంతో ఇది చాలా ఫాస్ట్ గా వైబ్రేట్ అవుతుంది. ఇది ఎంత ఫాస్ట్ గా వైబ్రేట్ అవుతుందంటే మనిషి కళ్ళకు కూడా కనిపించదు. అండ్ ఇది ఎటువంటి ఎక్స్ట్రా ఫోర్స్ బలం ఇవ్వకుండానే వస్తువులను స్మూత్ గా కట్ చేసేస్తుంది. అండ్ ఫ్రెండ్స్, దీన్ని షార్ప్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఫోబియాస్. నెంబర్ 1, నోమోఫోబియా. ఈ ఫోబియా ఉన్నోళ్ళు మొబైల్ ఫోన్ కనిపించకపోతే ఫుల్ టెన్షన్ పడిపోతారు. ఈవెన్ మొబైల్ లో ఛార్జింగ్ తగ్గినా కూడా వీళ్ళు తట్టుకోలేరు. అంటే ఛార్జింగ్ పెట్టేంత వరకు వీళ్ళు ఫుల్ టెన్షన్ లో ఉంటారు. నెంబర్ 2, కుంపునోఫోబియా. ఫ్రెండ్స్, బట్టలకి బటన్స్ ఉండడం వల్ల మన లైఫ్ చాలా ఈజీ అయిపోయింది. అయితే ఈ బటన్స్ అందరికీ నచ్చవు. కుంపునోఫోబియా ఉండే జనాలు బటన్స్ చూస్తేనే భయపడిపోతారు. మన భూమి మీద 75% కంటే ఎక్కువ మందికి ఈ ఫోబియా ఉందంట. ఇన్ఫాక్ట్ యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ కి కూడా ఈ ఫోబియా ఉండిందంట. నెంబర్ 3, డిసైడోఫోబియా. ఈ ఫోబియా ఉన్నోళ్ళు చిన్న డిసిజన్ తీసుకోవాలన్నా భయపడిపోతారు. సపోజ్ ఎక్కడికైనా బయటికి వెళ్తున్నప్పుడు ఏ బట్టలు వేసుకోవాలని కూడా వీళ్ళు డిసైడ్ చేయలేరు. అలా డిసైడ్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఫుల్ టెన్షన్ తీసుకుని నర్వస్ అయిపోతారు. బేసిక్ గా వీళ్ళు తొందరగా డిసిజన్ తీసుకోలేరు. నెంబర్ 4, వినస్ట్రోఫోబియా. ఒక అందమైన అమ్మాయిని చూసిన వెంటనే మీకు పానిక్ అటాక్స్ వస్తున్నాయి అంటే మీకు ఈ ఫోబియా ఉన్నట్టు. ఇలా ఎవరికి జరుగుతుందని ఆశ్చర్యపోకండి. ఈ ఫోబియా ఉన్న వాళ్ళకి అందమైన అమ్మాయి కనిపిస్తే కళ్ళు తిరుగుతాయి. అండ్ ఈవెన్ భయంతో వాంతులు కూడా అవుతాయట. నెంబర్ 5, ట్రైఫోఫోబియా. ఫ్రెండ్స్, ఈ ఫోబియా ఉన్న ఇలాంటి ఇర్రెగ్యులర్ హోల్స్ చూస్తే భయపడిపోతారు. అండ్ ఫ్రెండ్స్, ఈ ఫోబియా చాలా మందికి ఉంటుంది. బై ద వే, మీకు ఇందులో ఏదైనా ఫోబియా ఉందా? అబ్బాయిల గొంతులో ఈ బాల మాదిరి ఉండే దీన్ని మీరు గమనించారా? ఐ మీన్, ఇది అసలు ఏమిటి? అమ్మాయిలకు ఇది ఎందుకు ఉండదు? ఫ్రెండ్స్, యాక్చువల్లీ దీన్ని ఆడమ్స్ ఆపిల్ అంటారు. అలాగే దీన్ని థైరాయిడ్ కార్టిలేజ్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది థైరాయిడ్ గ్లాండ్ చుట్టూ ఉంటుంది కాబట్టి. అయితే ఫ్రెండ్స్, స్టార్టింగ్ లో ఈ మృదులాస్య అమ్మాయిలు మరియు అబ్బాయిలు ఇద్దరికి ఉంటుంది. అయితే యుక్త వయసు వచ్చినప్పుడు మగపిల్లలలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యి వాయిస్ కొంచెం తగ్గుతుంది. దీంతో గొంతులో ఉండే వాయిస్ బాక్స్ పెద్దగా అయిపోతుంది. అండ్ తర్వాత ఈ ఆడమ్స్ ఆపిల్ బయటకు వస్తుంది. అమ్మాయిలో ఇది మాక్సిమం ఉండదు, ఉన్నా కూడా అంత విజిబుల్ గా ఉండదు. మరి దీని వల్ల ఉపయోగం ఏంటంటారా? వెల్, దీని వల్ల ఎటువంటి యూజ్ అయితే లేదు. కానీ ఇది మన వోకల్ కార్డ్స్ ను ప్రొటెక్ట్ చేస్తుందంటారు చాలా మంది. బట్ దీని వల్ల మేజర్ యూజ్ అయితే లేదు. ఈ నృత్యం పేరు గోస్ట్ వాక్. ఇందులో పర్ఫార్మెన్స్ స్టేజ్ మీద ఎటువంటి సపోర్ట్ లేకుండా దెయ్యాల మాదిరి నడుస్తారు కాదు, స్లైడ్ అవుతారు. మనకు చూడడానికి ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్టైనింగ్ గా కనిపించవచ్చు. బట్ ఫ్రెండ్స్, కళాకారులకి ఇది ఒక పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఈ నృత్యం చేయాలంటే ఈ కళాకారులు ఇలాంటి చిన్న చిన్న షూస్ ధరిస్తారు. ఆ షూస్ లో కేవలం కాలి ముందు భాగం మాత్రమే వెళ్తుంది. అండ్ పై భాగాన్ని కట్ట ముక్కలు పెట్టుకుని వీళ్ళు సపోర్ట్ తీసుకుంటారు. తర్వాత లెక్కలని చిన్న చిన్న అడుగులు వేసి వీళ్ళు ఈ నృత్యాన్ని చేస్తారు. అది కూడా పైన ఉండే శరీరం కదిలించకుండా. ఇది పర్ఫార్మ్ చేయాలంటే బలం ఒక్కటే కాదు, ఓపిక కూడా ఉండాలి. ఎందుకంటే శరీరం మొత్తం బరువును వేళ్ల మీద మోస్తూ ఇలా నడవడం అందరి వల్ల సాధ్యం కాదు. అండ్ ఒక్క షోలో వీళ్ళు ఇలా 3 గంటల పాటు ఉంటారు. ఇంపాసిబుల్ యాక్సిడెంట్స్ సర్వైవ్ అయిన లక్కీ వంచులు. నెంబర్ 1, సెప్టెంబర్ 13, 1848లో ఫినియస్ గేజ్ అనే వ్యక్తి రైల్ ట్రాక్స్ తయారు చేసే కార్మికులతో కలిసి పనిచేస్తున్నాడు. అతను ఐరన్ రాడ్ తీసుకుని ఎక్స్ప్లోజివ్ పౌడర్ ను ఒక హోల్ లో ప్యాక్ చేస్తున్నాడు. అప్పుడు అది సడన్ గా బ్లాస్ట్ అయ్యింది. దీంతో 43 ఇంచెస్ పొడవు ఉన్న ఆ రాడ్ అతని కంటిలో నుంచి దూరి పై నుంచి బయటకు వచ్చింది. అంత జరిగినా కూడా అతను మేల్కొనే ఉన్నాడు. తర్వాత అతన్ని తొందరగా హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అండ్ అతను బ్రతికిపోయాడు. అయితే ఫ్రెండ్స్, ఈ ఇన్సిడెంట్ తర్వాత అతను మొత్తం మారిపోయాడు. ఎందుకంటే ఆ రాడ్ అతని మెదడు ముందు భాగంలో నుంచి వెళ్ళింది. దీంతో అతను మెంటలీ డిస్టర్బ్ అయ్యాడు. చిరాకు పడ్డం, కోప్పడ్డం అండ్ తిక్క పనులు చేయడం మొదలు పెట్టాడు. ఈ రోజు కూడా గేజ్ ను న్యూరో సైన్స్ లో ఒక ఫేమస్ పేషెంట్ గా గుర్తిస్తారు. నెంబర్ 2, ఒకసారి మిషెల్ అనే వ్యక్తి తన టాయిలెట్ ఫ్లష్ చేశాడు. ఫ్లష్ చేసిన వెంటనే ఆ టాయిలెట్ సడన్ గా బ్లాస్ట్ అయ్యింది. దీంతో మిషెల్ వెళ్లి గోడకు గుద్దుకున్నాడు. హాస్పిటల్ కి వెళ్లిన తర్వాత అతనికి 30 గుట్లు పడ్డాయి. అండ్ లక్కీలీ మిషెల్ బ్రతికిపోయాడు. యాక్చువల్లీ ఆ రోజు వాళ్ళ బిల్డింగ్ లో వాటర్ పైప్స్ బంద్ చేశారు. అండ్ ఎప్పుడైతే మిషెల్ ఫ్లష్ చేశాడో అప్పుడు ప్రెషర్ వల్ల ఆ టాయిలెట్ పెళ్లిపోయింది. అదే రోజు వాళ్ళ బిల్డింగ్ లో ఇంకా 3 టాయిలెట్స్ కూడా ఇలానే పెళ్లిపోయాయి. అయితే ఇంజరీ మాత్రం మిషెల్ గా అయింది. నార్మల్ కార్స్ లో ఫ్రంట్ రేంజ్ డోర్స్ ఉంటాయి, అంటే ఆ డోర్స్ ఫ్రంట్ నుంచి ఓపెన్ అవుతాయి. కానీ రోల్స్ రాయ్స్ కార్స్ లో సూసైడ్ డోర్స్ ఉంటాయి, అంటే ఈ డోర్స్ రివర్స్ లో ఓపెన్ అవుతాయి. అయితే ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రోల్స్ రాయ్స్ వాటి కార్స్ లో ఇలాంటి డోర్స్ ఎందుకు ఇస్తుంది అండ్ వాటిని సూసైడ్ డోర్స్ అని ఎందుకు అంటారు? ఫ్రెండ్స్, యాక్చువల్లీ పాతకాలం గుర్రపు బండ నుంచి ఇన్స్పైర్ అయ్యి రోల్స్ రాయ్స్ ఈ రేర్ హింజ్ డోర్స్ ఇవ్వడం మొదలు పెట్టింది. అండ్ ఈ డోర్స్ రివర్స్ లో ఓపెన్ అవుతాయి. అండ్ ఈ డోర్స్ ను సూసైడ్ డోర్స్ ఎందుకు అంటారంటే హై స్పీడ్ లో వెళ్తున్నప్పుడు ఈ డోర్స్ ఓపెన్ అయిపోతే గాలి ప్రవాహం వల్ల ప్యాసింజర్స్ కింద పడే ఛాన్స్ ఉంటుంది. అందుకే వీటిని సూసైడ్ డోర్స్ అంటారు. అండ్ అన్ని కార్ కంపెనీస్ సేఫ్టీ పర్పస్ కోసం ఫ్రంట్ హింజ్ డోర్స్ ఇస్తాయి. కానీ రోల్స్ రాయ్స్ వాళ్ళ కస్టమర్ ను రాయల్ గా ఫీల్ ఇచ్చేందుకు ఈ సూసైడ్ డోర్స్ ఇస్తుంది. సిస్టమ్ ను బీట్ చేసిన జీనియస్ మనుషులు. నెంబర్ 1, ఫ్రెండ్స్, టర్కీలో ఈ వ్యక్తిని ఏదో రీజన్ వల్ల 1 year వరకు స్టేడియం లో మ్యాచ్ లో కూడా బ్యాన్ చేశారు. దీంతో మనోడు ఏకంగా క్రేన్ ని రెండుకి తీసుకున్నాడు. క్రేన్ లో ఎక్కి మరీ అతను మ్యాచ్ మొత్తాన్ని చూశాడు. నెంబర్ 2, ఈ పిల్లాడి తెలివికి టీచర్ కూడా షాక్ అయిపోయింది. ఫ్రెండ్స్, ట్రూ అండ్ ఫాల్స్ ఆన్సర్ చేయమని క్వశ్చన్ ఉంటే మనోడు అన్ని ఆన్సర్స్ ఈ విధంగా రాశాడు. చూస్తే అన్ని ఫాల్స్ లా ఉన్నాయి, ఇంకోసారి చూస్తే అన్ని ట్రూ లా ఉన్నాయి. ఆన్సర్ ఏమైనా ఉండని ఈ పిల్లోడికి మాత్రం ఫుల్ మార్క్స్ రావాల్సిందే. అట్లుంటది మనతోని. నెంబర్ 3, ఫ్రెండ్స్, ఒక కస్టమర్ డెలివరీ బాయ్ తో నా ఆర్డర్ ను ఇంటి బయట ఉన్న డోర్ మ్యాట్ కింద దాచేసి వెళ్ళు అన్నాడు. అండ్ మనోడు అలానే చేశాడు. అయితే ఆ ఆర్డర్ కొంచెం పెద్దగా ఉంది.
నెంబర్ 4 ఫ్రెండ్స్, కొంతమందికి వాళ్ళ పెట్స్ అంటే చాలా ఇష్టం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ పెట్స్ తీసుకుని వెళ్తారు. అయితే మెట్రో గైడ్ లైన్స్ ప్రకారం బ్యాగ్ లో క్యారీ చేసే జంతువులను మాత్రమే మీరు మెట్రోలోకి తీసుకురావాలి. దీంతో ఈ వ్యక్తి తన 100% బ్రెయిన్ యూజ్ చేసి తన కుక్కను ఈ సంచిలో వేసుకుని వచ్చేసాడు. ఇంత టాలెంటెడ్. నెంబర్ 5 ఈ పిల్లాడి తెలివి అయితే వేరే లెవెల్. ఇతని మమ్మీ ఇతనికి రోజంతా ఇంట్లో పడి ల్యాప్టాప్ లోనే గేమ్స్ ఆడుతావా, బయటికి వెళ్లి ఆడుకోరా అని చెప్పింది. దీంతో పిల్లాడు బయట ఆడుకునేందుకు ల్యాప్టాప్ ని తీసుకొచ్చేసాడు.